జాబ్ అయితే వచ్చింది కానీ నాకు నచ్చిన ఫీల్డ్లో కాదే. శాలరీ చూస్తే చాలా మంచిది. పోనీ కొన్నాళ్ళు జాబ్ చేసి నా చదువు కోసం చేసిన అప్పంతా తీర్చేశాక అప్పుడు నాకు నచ్చిన ఫీల్డ్లోకి వెళ్ళిపోతే, చదువు కోసం చేసిన అప్పులన్నీ తీర్చేశాను. నెక్స్ట్ అమ్మ నాన్నకి మంచి ఇల్లు కొనిపెట్టాలి. అది అయిపోయిన తర్వాత ఈ జాబ్ మానేసి నాకు నచ్చిన ఫీల్డ్లోకి వెళ్ళిపోతాను. ఇంటి మీద ఉన్న అప్పు దాదాపు తీరిపోయింది. బహుశా ఇదే రైట్ టైం ఏమో. లేదులే, మొన్నేగా పాప పుట్టింది. ఇప్పుడు నేను ప్యాషను, నాకు నచ్చిన ఫీల్డ్లో ఉద్యోగం అంటూ ఎక్స్పెరిమెంట్లు చేస్తూ పోతే దాని భవిష్యత్తు పాడైపోతుంది. తర్వాత చూద్దాంలే. అబ్బా, రేపు మండే. ఎందుకు అవుతుంది నాకు ఇలా? శాలరీ సరిపోవట్లేదా? కాదు. లైఫ్ కంఫర్టబుల్గా లేదా అంటే అది కాదు, అన్నీ ఉన్నాయి. బట్ స్టిల్ ఏదో లోటు, ఏదో వెలితి. రాత్రి నిద్రపోయేటప్పుడు జీవితంలో ఏదో మిస్ అయిపోయానని బాధ. ఎందుకంటే నువ్వు చేస్తున్న పని నీకు నచ్చిన ఫీల్డ్లో కాదు. ఇది నీ ప్యాషన్ కాదు. నీకు ఏది ప్యాషనో ఆ పని నువ్వు చేయట్లేదు. ఒకప్పుడు డబ్బుల కోసమే ఈ జాబ్లోకి వచ్చావు, కానీ ఈ రోజు దట్ సేమ్ మనీ ఈస్ నాట్ గివింగ్ యూ ఎనీ హ్యాపీనెస్. నాకు క్యాంపస్ ప్లేస్మెంట్స్లో జాబ్ వచ్చింది, కానీ నాకు జాబ్ చేయాలని లేదు. బిజినెస్ ఈజ్ మై ప్యాషన్. ఒక్కసారి జాబ్ మొదలు పెడితే నా కలగానే మిగిలిపోతుంది. అమ్మా, చాలా గర్వంగా ఉందిరా నీకు చూస్తుంటే. నాలా నువ్వు అయిపోయినందుకు. నీకేది ప్యాషనో ఆ పని చేయి. సక్సెస్ ఫెయిల్యూర్ గురించి పట్టించుకోకు. ప్రయత్నించు. సాధించి ఓడిపోయావన్న బాధ కంటే అసలు ప్రయత్నమే చేయలేదన్న బాధ చాలా భయంకరంగా ఉంటుంది. డూ వాట్ యూ లవ్ అండ్ లవ్ వాట్ యు డూ.